వెల్కమ్ టు వెంకట ఎడ్యుకేషన్ ఛానల్. నా పేరు ఆదిత్య వెంకట్రావు. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ కసాగు గసాబా. ఈ కసాగు గసాబాలో మనకి లెక్కలు ఈజీగా మార్కులు సంపాదించే టాపిక్ ఈ కసాగు గసాబా. ఈ కసాగు గసాబాలో మెయిన్ సంఖ్యలు, అంటే కొన్ని సంఖ్యలు ఇస్తాడు, దాని తోలక కసాగు ఆర్ గసాబా కట్టుకోమన్నాడు. కొన్ని సంఖ్యలు ఇచ్చి కసాగు గసాబా కట్టుకోమని ఒక మోడల్ ఇస్తుంటాడు. లేదా భిన్నాలు ఇచ్చి దాంతో కసాగు గసాబా కట్టుమంటాడు. భిన్నాలు ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ భిన్నాలు ఇచ్చి కట్టుమంటాడు. లేదా కసాగు గసాబా ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి రెండో సంఖ్య కట్టుమన్నాం కానీ, లేదా రెండు సంఖ్యలు ఇచ్చి దాంతో గసాబా ఇచ్చి కసాగు కట్టుమన్నాం కానీ, లేదా రెండు సంఖ్యలు కసాగు ఇచ్చి గసాబా కట్టుకున్నాం. ఈ మోడల్లో ఒక మోడల్ వస్తుంటుంది. తర్వాత బెల్స్, ఒక 4 బెల్స్ ఏమో ఒకటి 3 గంటలు, ఒక 3 నిమిషాలు, ఒకటి 2 నిమిషాలు అలా మోగుతున్నాయి. అవన్నీ రెండోసారి మోగడానికి ఎంత సమయం పడుతుంది, లేదంటే గంటలో ఎన్నిసార్లు మోగుతాయని ఈ మోడల్ ఒకటి ఇస్తుంటాడు. నెక్స్ట్ సంఖ్యలు, కొన్ని సంఖ్యలు ఇచ్చి ఆ సంఖ్యలచే భాగింపడే కనిష్ట సంఖ్య అని అడుగుతాడు. లేదంటే ఈ సంఖ్యలు ఇచ్చి ఈ సంఖ్యలచే భాగించినప్పుడు శేషం ఎంతో కొంత వస్తూ ఆ విధంగా వచ్చే కనిష్ట సంఖ్య కట్టుమంటుంటాడు. ఈ 5 టాపిక్లు ఈ కసాగు గసాబాలో ఈ 5 రకాలుగా క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇది ఈజీగా మనం మార్క్స్ సంపాదించే టాపిక్. ఇది ఎగ్జాంపుల్ చూడండి. 5, 8, 9, 12 మరియు 15 కసాగు ఎంత అంటే కొన్ని సంఖ్యలు ఇచ్చి దాని తోలుగా కసాగు. ఇప్పుడంటే 5, 8, 9, 12, 15 వీటి కసాగు కట్టాలంటే ముందు ఈ సంఖ్య కసాగు కట్టాలంటే ముందు ఏదైనా ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 వీటితో దేంతో ముందు తెగుతుందో చూసుకోవాలి. లేదా ఇందులో ఏదైనా కామన్గా తెగేవి, అన్నిటికీ కామన్గా తెగేవి ఉంటే దాన్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2తో తీసుకున్నాం అనుకోండి. 2తో తీసుకుంటే 5, 4, 9, 6, 15. నెక్స్ట్ మళ్ళీ 2తో తెగుతుంది. 4 2తో తెగుతాయి కాబట్టి 5, 2 రెళ్ళ 4, 9, 2 3 6, 15. నెక్స్ట్ దీనిలో 5, 15 ఉంది కాబట్టి 5తో 5 ఒకట్ల 2, 9, 3, 3. నెక్స్ట్ 3 1, 2, 3 3 9 1 1 అంటే 2 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఇక్కడ 2 5 ఉన్నప్పుడు ఈ వదిలేసి మిగిలిన గుణించేయండి. 2 3 6, 6 2 12, 12 3 36, ఇది 5 2 10 అంటే 360. ఇదే సంఖ్యలు ఇలా 4 సంఖ్యలు ఇచ్చి కసాకు కట్టుకున్నప్పుడు ఈ విధంగా ప్రాసెస్లో మనం కసాకు కడతాం. అయితే ఇదే లెక్కకి శేషము ఎంతో కొంత ఇచ్చి దాని ద్వారా కనిష్ట సంఖ్య కట్టుమన్నాడు అనుకోండి. అయితే ముందు లెక్కలో 5, 8, 9, 12 మరియు 15 కసాగు ఎంత అడిగారు. కసాగు అడిగినప్పుడు 5, 8, 9, 12, 15 వేసుకొని ఇలా 2తోని తెగ్గొట్టిన తర్వాత 2తోని మళ్ళీ 5, 3 తెగ్గొడితే మనకి 360 కసాగు వచ్చింది. అయితే ఇప్పుడు 5, 8, 9, 12 మరియు 15 భాగించినప్పుడు ప్రతిసారి శేషము 2 వచ్చే కనిష్ట సంఖ్య ఎంత అని ఇదే లెక్కను అదే విధంగా కసాగు అడుగుతాడు. లేదంటే ఈ మోడల్లో కూడా అడగచ్చు. ఈ మోడల్ అడిగినప్పుడు వాటితో భాగించినప్పుడు ప్రతిసారి శేషం 2 వచ్చే కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు. అప్పుడు దీని తర్వాత కసాగు మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 360. ఈ 360కి ఇక్కడ ఎంత అన్నాడు, శేషం 2 వచ్చే అన్నాడు కాబట్టి ఈ 360కి 2 కలిపితే 362. అంటే ప్రతిసారి ఇలా ఈ సంఖ్యలతో భాగించినప్పుడు ప్రతిసారి శేషం 2 వచ్చే కనిష్ట సంఖ్య అంటే ముందు దీని ద్వారా కసాగు కట్టి దానికి 2 కలుపుకుంటే అది మన ఆన్సర్. ఇలా శేషం 2 వచ్చే కనిష్ట సంఖ్య కనుక్కోమని ఇదే మోడల్లో ఇంక ఇస్తాడు. ఇలా కాకుండా ఇంక దీనిలో వేరే మోడల్ కూడా ఇస్తుంటాడు సేమ్. నెక్స్ట్ ఇదే లెక్కకి ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపినా
5, 8, 9, 12 మరియు 15 నిశ్శేషంగా భాగింపబడుతుంది. అంటే ఈ మోడల్లో కూడా ఈ రకం కూడా అడగచ్చు. ఇలా అడిగినా ఏం చేస్తాం, 5, 8, 9, 12, 15కి కసాకు కడతాం. కసాకు ఎంత వచ్చింది మనకి 360. ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపినా అది వీటిచే భాగింపబడుతుంది. అంటే ఈ 5, 9, 12, 15తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య ఎంత 360. ఈ 360 ఏ కనిష్ట సంఖ్య 3 కలిపితే 360 వస్తుంది. అంటే ఈ 360లో 3 తీసివేసాం అనుకోండి, అప్పుడు 357. అంటే ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపిన అంటే వీటితో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య మనం ఇప్పుడు వీటికి కసాకు కడితే 360 వచ్చింది. ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపిన ఉంది కాబట్టి ఈ 557కి 3 కలిపితే 360 వస్తుంది. అంటే ఈ 360లో 3 తీస్తే 550, 357. ఈ 357 మన ఆన్సర్. 18, 24 మరియు 72ల గసాబా ఎంత? ఈ గసాబా అడిగినప్పుడు ఈ 18తో 24ని ముందు భాగించి 24ని 18తో భాగించి తర్వాత వచ్చేదాంతో 72 చూసుకుంటే వాటి తోలక గసాబా గరిష్ట సామాన్య భాజ్యం వస్తుంది. ముందేం చేద్దాం, ఈ 24ని 18తో భాగిస్తే 18 ఒకట్ల 18, 6 మిగులుతుంది. ఈ 6తో 18 భాగిస్తే 6 3ల 18, 0. అంటే ఇక్కడ 6. ఈ 6తో ఈ 72 ఒకసారి భాగిస్తుందో లేదో చూడాలి. 6తో 72 భాగిస్తే 6 12ల 72, 0. అంటే ఈ 6 18ని భాగిస్తుంది, 24ని భాగిస్తుంది, 72ని భాగిస్తుంది. ఈ 3 సంఖ్యల్ని భాగించేది గరిష్ట సామాన్య భాజకం. ఈ 3 సంఖ్యలను భాగించే విలువ ఎంత 6. అంటే దీని తోల గసాబా 6. అయితే ఈ 18, 24, 72 ఇచ్చారు కదా, 18, 24, 72. దీన్ని మరో విధంగా ఎలాగంటే ఈ 18, 24 డిఫరెన్స్ 6. ఇలా 18, 24 డిఫరెన్స్ చూసుకొని ఈ డిఫరెన్స్ ఈ 18తోనూ 24తోనూ 72తో 3తో భాగింపబడితే అంటే 6, 6 3 18, 6 4 24, 6 12 72 ఇలా భాగింపబడితే అప్పుడు ఇది గసాబా అవుతుంది. లేదు అంటే అప్పుడు ఈ రెండు కూడా డిఫరెన్స్ చూసుకొని దీనికి ఇలా మనము భాగించుకొని కట్టొచ్చు. ఆ విధంగా చేయొచ్చు. ఇదే లెక్కని ఇంకో రకం కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 18, 24, 72 దీన్ని ఇదే లెక్కను ఈ 18, 24, 72 హెచ్సిఎఫ్ కట్టాం. ఇప్పుడు 18 లీటర్లు, 24 లీటర్లు, 72 లీటర్లు పాలు కానీ కిరోసిన్ ఏదో ఒకటి పాలను కొలవడానికి ఉపయోగించగలిగే గరిష్ట కొలత ఎంత అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు 18కి, 24కి, 72కి ఈ 3కి కూడా గసాబా కడతాం. ఈ 18, 24 గసాబా కడితే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 6. అంటే ఇలా ఉపయోగించి కొలవగలిగే గరిష్ట కొలత 6 లీటర్ల డబ్బా. నెక్స్ట్ 285, 1615, 1824 గసాబా ఎంత? ఇలా పెద్ద అంకెలు ఇచ్చాడు అనుకోండి. పెద్ద అంకెలు ఇచ్చినప్పుడు ఒకదానిలో ఒకటి తీసివేసి చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ 1615, 1824 డిఫరెన్స్ దీనిలో తీసివేస్తే 209. ఇలా దీని నుంచి తీసివేసి కూడా కట్టొచ్చు. మళ్ళీ ఇది పెద్ద సంఖ్య వస్తుంది. ఇక్కడ ఈ 2 తీసివేస్తే 209 వచ్చింది కదా. ఈ 209, ఇది 285. ఈ 2తో గసాబా కట్టితే ఆ వచ్చే విలువ ఈ 2 కూడా భాగింపబడితే అప్పుడు మనకు వచ్చే గసాబా ఆ విలువ అవుద్ది. అంటే ఇప్పుడు 209తో 285ని భాగించామనుకోండి. 1ల 209, ఇది 6, 7, 76. 76కి 209 మళ్ళీ భాగిస్తే 152. ఇప్పుడు తీసివేస్తే 7, 5, 57. ఈ 57తో మళ్ళీ 76ని భాగిస్తే 1ల 57 తీసివేస్తే 19. 19కి మళ్ళీ ఇప్పుడు 57తో భాగిస్తే 19తో 57ని భాగిస్తే 19 3ల 57, 0. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 19. ఈ 19తో ఈ 2 సంఖ్యలు కూడా డివైడ్ అయితే అప్పుడు వీటితో గసాబా 19 అవుతుంది. ఈ 19తో ఈ 2 సంఖ్యలు కూడా డివైడ్ అవుతాయి. 19 8ల 19 5ల 1985ల ఇది 19 9ల 96. అంటే ఈ 19తో ఇది భాగం పడుతుంది, ఇది భాగం పడుతుంది, ఇది భాగం పడుతుంది. కాబట్టి గసాబా ఎంత? గసాబా
19. అంటే ఇలా పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటితో డిఫరెన్స్ తీసుకొని మనం గసాబా కడితే ఆ గసాబాయే ఈ లెక్కకి గసాబా అవుతుంది. చూడండి, 3/12, 4/108, 5/144, 6/128 కసాగి ఎంత. ఇవి ఇక్కడ తిరిగితే కానీ ఇక్కడ మనం ఈ లెక్క చేసుకోవడానికి ఎక్కడైనా సరే ఇలా భిన్నాలు ఇచ్చి వాటి కసాగు అడిగాడు అనుకోండి, భిన్నాలు ఇచ్చినప్పుడు కసాగు వచ్చినప్పుడు ఈ లవాలు యొక్క కసాగు, లవంల కసాగు బై ఈ హారాలకి గసాబా కట్టాలి. హారాలకి గసాబా. భిన్నాలు ఇచ్చినప్పుడు ఇలా భిన్నాలు ఇచ్చినప్పుడు కసాగు అడిగితే లవాలన్నింటికి కసాగు, హారాలన్నింటికి గసాబా కట్టాలి. లేదు గసాబా అడిగితే లవాలన్నింటికి గసాబా, హారాలన్నింటికి కసాగు కట్టాలి. ఇప్పుడు ఇక్కడ లవంలో ఏమున్నాయి? 3, 4, 5, 6. వీటితో కసాగు కట్టామనుకోండి, 3, 4, 5, 6 వీటి కసాగు 3 1, 4, 5, 3 రెళ్ళ. నెక్స్ట్ 2తో 1, 2, 5, 1 అంటే 3 రెళ్ళు 6, 6 10 60. అంటే ఇక్కడ కసాగు ఎంత వచ్చింది? 60 వచ్చింది. నెక్స్ట్ హారాల గసాబా. హారాలు 12, 108, 144, 168 ఇచ్చాడు. వీటితో గసాబా. ఇప్పుడు 12కి 108కి ముందు చూసామంటే 12తో 108ని భాగిస్తే 12 9ల 108 0. అంటే ఇక్కడ 12 వచ్చింది. ఈ 12తో ఇది భాగం పడుతుంది. 12 12ల, ఇది 12 1ల, 12 4ల, 12 14ల. అంటే ఈ సంఖ్యలన్నీ 12తో భాగం పడతాయి కాబట్టి దీంతో గసాబా 12. అంటే 60/12. ఇప్పుడు కసాగా 60 వచ్చింది, గసాబా 12 వచ్చింది. = 5. అంటే ఈ భిన్నాల తాలూకా, ఈ 4 భిన్నాల తాలూకా కసాగా ఎంత? 5. ఇది ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి, 81/576, 729/288, 65/61/144 గసాబా ఎంత. అంటే ఇక్కడ గసాబా అడిగినప్పుడు ఏం చేయాలా? లవాలకి గసాబా కట్టాలా, హారాలకి కసాగు కట్టాలా. లవాలకి గసాబా, హారాలకి కసాగు కట్టాలి. ఇప్పుడు లవాలు 81, 729, 65, 61 వచ్చింది. వీటి తాలూకు గసాబా. ఇప్పుడు 81తో 729 భాగించామనుకోండి, 81 9ల, 729 9 1 9 72. అంటే ఇక్కడ ఇది 81 వచ్చింది. ఈ 81తో 65 61 భాగిస్తే వస్తుంది, తెగుతుందో లేదో చూడాలా. 81తో 65 61. ఈ 81 8ల. నెక్స్ట్ 81, ఇది 81 స్క్వేర్, 81 81ల, 65 61. కాబట్టి ఈ 0, 81 స్క్వేర్ 65 61 కాబట్టి. అంటే ఈ 85 దీంతో గసాబా, లవాల గసాబా ఎంత? 81. నెక్స్ట్ హారాలు ఏమి ఇచ్చాడు? 576, 288, 144. దీంతోగా కసాగు కట్టాలి. హారాలు 576, 288, 144. దీంతోగా కసాగు. ఈ 3 కూడా 144తో తెగుతున్నాయి. ఇలా తెగేటప్పుడు ప్రధాన సంఖ్యలను చూడకుండా అన్ని 3 సంఖ్యలు తెగేటప్పుడు వేసేవచ్చు. ఇప్పుడు 3 సంఖ్యలు తెగుతున్నాయి. ఇది ఎంత? 4ల, ఇది 2ల 1ల. నెక్స్ట్ మళ్ళీ ఇది 2తో తెగుతుంది. 2 2ల 1 1. అంటే 144 4ల, 144 4ల 576. అంటే దీని కసాగు ఎంత వచ్చింది? 576. గసాబా 81, కసాగు 576. ఇది ఆన్సర్. 2 సంఖ్యల కసాగు 160, గసాబా 16. ఒక సంఖ్య 32 అయినా రెండవ సంఖ్య ఎంత కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు ఇలా లెక్కలు ఇచ్చేటప్పుడు ఏంటి? 2 సంఖ్యలు కసాగు గసాబు ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి రెండో సంఖ్య కనుక్కోమంటే సూత్రం ఏంటంటే కసాగు ఇంటూ గసాబా = ఆ 2 సంఖ్యల లబ్ధం. ఒక సంఖ్య ఏ అనుకుంటే ఇంకో సంఖ్య బి అనుకుంటే ఆ 2 సంఖ్యల లబ్ధం. కసాగు ఇంటూ గసాబా, కసాగు ఇంటూ గసాబా = 2 సంఖ్యల లబ్ధం. ఇక్కడ మనకి కసాగు ఎంత ఇచ్చాడు? 160, గసాబా 16. అంటే 2 సంఖ్యలు కసాగు ఇంటూ గసాబా = ఆ 2 సంఖ్యల లబ్ధం. ఒక సంఖ్య 32, రెండో సంఖ్య మనకు తెలియదు బి అనుకోండి. ఇది 2 సంఖ్యలు కసాగు ఇచ్చి గసాబా ఇచ్చి
ఒక సంఖ్య ఇచ్చి రెండో సంఖ్య కనుక్కోమంటే కసాగు ఇంటూ గసాబు ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధం. ఇప్పుడు 160 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ 32 ఇంటూ బి. ఇప్పుడు రెండో సంఖ్య బి అనుకున్నాం కదా, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఈ 32 ఇటు వస్తే 160 ఇంటూ 16/32. 16 ఒకట్ల 16 2 80. అంటే రెండవ సంఖ్య మనకి 80. ఇది ఆన్సర్. రెండు సంఖ్యలు గసాబా 3, వాటి లబ్ధం 324. అయినా కసాగా ఎంత? రెండు సంఖ్యలు గసాబు ఇచ్చాడు, లబ్ధం ఇచ్చాడు, కసాగు కనుక్కోమన్నాడు. మనకి సూత్రం ఏంటి నాకు చెప్పిన లెక్కలో? కసాగు ఇంటూ గసాబా ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధం. ఆ రెండు సంఖ్యల లబ్ధం. ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? 324. నెక్స్ట్ గసాబా 3 ఇచ్చాడు, కసాగు కనుక్కొనమన్నాడు. కసాగు ఇంటూ గసాబు ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధం. కసాగు ఇంటూ గసాబు ఈక్వల్ రెండు సంఖ్యల లబ్ధం. ఇప్పుడు కసాగు ఎంత అవుద్ది? 324 ఇంటూ 3 వెళ్తే /3. 3 ఒకట్ల 3 108. కసాగు ఎంత? 108. రెండు సంఖ్యలు కసాగు గసాబాకు 3 రెట్లు మరియు కసాగు గసాబాలు మొత్తం 200. ఒక సంఖ్య 25 అయితే రెండవ సంఖ్య ఎంత? రెండు సంఖ్యల కసాగు గసాబాకు 3 రెట్లు అన్నాడు. అంటే కసాగు గసాబాకు 3 రెట్లు, గసాబాకు 3 రెట్లు, కసాగు గసాబాకు 3 రెట్లు. అయితే కసాగు గసాబాలు మొత్తం అంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్, వీటి మొత్తం కసాగు గసాబాలు మొత్తం ఎంత ఇచ్చాడు? 200. కసాగు గసాబాలు మొత్తం 200. అయితే ఒక సంఖ్య ఇచ్చి రెండో సంఖ్య కనుక్కున్నాడు. కసాగు గసాబాలు మొత్తం 200 అంటే ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 3HCF. ఎల్సిఎం ఈక్వల్ టు 3HCF. కసాగు ఈజ్ ఈక్వల్ టు 3HCF. అంటే ఇప్పుడు ఎల్సిఎం విలువ 3HCF కదా, 3HCF ప్లస్ HCF ఈజ్ ఈక్వల్ టు 200. అంటే 3 + 1 4. 4HCF ఈజ్ ఈక్వల్ టు 200. అప్పుడు HCF విలువ ఎంత వస్తుంది? గసాబా 200/4 50. అంటే గసాబా 50 వచ్చింది. కసాగా ఎంత అవుతుంది అప్పుడు? 3 ఇంటూ HCF కదా, అంటే 3 50లు 150. గసాబా 50 వచ్చింది, కసాగు 150 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఒక సంఖ్య 25 అయినా రెండో సంఖ్య ఎంత అన్నాడు. అంటే కసాగు ఇంటూ గసాబా, కసాగు ఇంటూ గసాబా ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధం. ఇప్పుడు కసాగు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 150, గసాబా 50 ఈజ్ ఈక్వల్ టు ఒక సంఖ్య 25, రెండో సంఖ్య కనుక్కోవాలి. అంటే ఇప్పుడు బి విలువ ఎంత అవుద్ది? 150 ఇంటూ 50/25 ఇటు వస్తే /25. 150 ఇంటూ 50/25. 25 ఒకట్ల 25 రెళ్ళ, అంటే 150 రెళ్ళ 300. ఒక సంఖ్య 25 అయితే రెండో సంఖ్య 300. అది ఆన్సర్. A ఈక్వల్ టు 2/4 3/6 ఇంటూ 15/5. బి విలువ 2/8 3/7 7/6లో కసాగు గసాబా కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 15 ఉంది. ఇక్కడ 2, 3, 7 ఈ మూడు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఈ 15ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే ఇది A ఈక్వల్ 2/4 ఇంటూ 3/6 ఇంటూ 15 ఏమో 3 ఇంటూ 5 హోల్ పవర్ 5 అని రాసుకోవాలి. 3 ఇంటూ 5 హోల్ పవర్ 5. ఇప్పుడు దీని విలువ ఎంత అవుద్ది? 2/4 3/6, ఇది 3/5 5/5. అంటే 3/5 ఇంటూ 5/5. ఇప్పుడు దాని వాల్యూ ఇది 2/4 ఉంది ఇంటూ ఈ 3/6 ఉంది, 3/5 ఉంది. భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలు ఏం చేయాలా? కలపాలా. అంటే 3/6 + 5 11 ఇంటూ 5/5. అంటే ఏ విలువ 2/4 3/11
5/5, బి విలువ 2/8, 3/7, 7/6. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలా? కసాగు కట్టాలన్నప్పుడు ఈ రెంట్లో కామన్గా ఉన్న విలువలు ముందు తీసుకోవాలి. ఈ రెంట్లో కామన్గా ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2/4 ఉంది, ఇక్కడ 2/8 ఉంది. ఈ రెంట్లో పెద్దది ఏది? 2/8 తీసుకుంటూ ఈ రెంట్లో కూడా ఇక్కడ 3/11 ఉంది, ఇక్కడ 3/7 ఉంది. ఈ రెంట్లో పెద్దది ఏది? 3/11 ఇంటూ 3/11 ఇంటూ ఇక్కడ 5/5 ఉంది. ఇందులో 5 వాల్యూ లేదు, అంటే ఇలా కామన్గా ఉన్నవి వేసాక మిగిలినవి ఏముంటే అలా వేసేయాలి. ఇక్కడ 5/5 ఇంటూ 7/6 సారీ. అంటే ఇలా ఇచ్చేటప్పుడు రెండు సంఖ్యలు ఇచ్చి వాటి కసాకు కట్టుకున్నప్పుడు ఇక్కడ దీన్ని ఇలా కారణాంకాలు వేడగొట్టుకోవాలి. సంయుక్త సంఖ్యది దీన్ని కారణాంకాలు వేడగొట్టి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెంట్లో కామన్గా ఉన్నవన్నీ చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇది 2/4 ఉంది, 2/8 ఉంది. ఈ రెంట్లో పెద్ద వాల్యూ ఏది ఉంటే అది తీసుకోవాలి. కసాకు కట్టేటప్పుడు పెద్ద వాల్యూ 2/8. ఈ రెంట్లో ఇక్కడ 3/7, 3/11 వచ్చింది. దీనిలో పెద్ద వాల్యూ 3/11 ఇంటూ ఇంకా మిగిలినవి ఈ 5/5 ఉంది, అందులో 5 వాల్యూ లేదు కాబట్టి అది అలా వేసేయాలి. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇందులో 7/6 అంటే ఎల్సిఎం 2/8 ఇంటూ 3/11 ఇంటూ 5/5 ఇంటూ 7/6. అలాగే గసాబా హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఈ రెంట్లో 2/4, 2/8 ఉంది. ఈ రెంట్లో కామన్గా ఉన్నది, ఈ రెంట్లో కామన్గా 2/4లో చిన్న వాల్యూ ఏది? 2/4 దాన్ని తీసుకోవాలి. 2/4 నెక్స్ట్ 3తో ఇందులో ఉంది, ఇక్కడ 3/7 ఉంది, ఇక్కడ 3/11 ఉంది. ఇందులో చిన్న వాల్యూ 3/7. నెక్స్ట్ ఇందులో 5/5 ఉంది, ఇందులో 5/5 వాల్యూ లేదు కాబట్టి దీన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఇందులో 7/6 ఉంది, ఇందులో 7 వాల్యూ లేదు కాబట్టి దీన్ని తీసుకోము. అంటే 2/4 ఇంటూ 3/7. ఎల్సిఎం ఏమో దీనిలో అన్ని వాల్యూస్ తీసుకుంటాము, హెచ్సిఎఫ్ రెంట్లో కామన్గా ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. ఇది ఆన్సర్. 4 బెల్స్ ఒక్కొక్కటి 3, 5, 7 మరియు 10 సెకండ్లకు ఒకసారి మ్రోగును. అవి ఒక గంటలో ఎన్నిసార్లు మ్రోగును అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇవి ఒకటి 3 సెకండ్లకి, ఒకటి 5 సెకండ్లు, ఒక 7 సెకండ్లు, ఒక 10 సెకండ్లకి మ్రోగుతుంది. అవన్నీ ఒకసారి మోగిన తర్వాత రెండోసారి మోగాలంటే ఎంత సమయం పడుతుందో ముందు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు వీటి తాలూకా ఎల్సిఎం 3, 5, 7, 10 వీటి తాలూకా కసాగు అంటే ఇక్కడ 5, 10 ఉంది కాబట్టి 3, 1, 7, 2. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 విడిచిపెట్టి మిగిలిన గుణిస్తే 3 7 21, 5 7 10 అంటే ఎల్సిఎం కసాగు ఎంత వస్తుంది? 210. అంటే ఒకసారి మోగిన తర్వాత రెండోసారి మోగాలంటే అది 210 సెకండ్లకి ఒకసారి మోగుతుంది. 210 సెకండ్లకి ఒకసారి మోగుతుంది. అయితే గంటలో ఎన్నిసార్లు మోగుతుంది అని అడిగాడు. గంటకి ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. ఒకసారి అన్నీ ఒకేసారి మోగడానికి ఎంత టైం పడుతుంది? 210 సెకండ్లు. అంటే 3600/210. 0 పోతే 360/21. ఇప్పుడు 21తో 360ని భాగిస్తే 1ల 21 తీస్తే 5, 150, 7ల 147, 3 మిగులుతుంది. అంటే ఒక గంటలో 17 సార్లు మోగుతుంది. ఈ 17 సార్లే కాకుండా ఒక గంటలో ఎన్నిసార్లు మోగుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి మోగుతుంది, అలా కంటిన్యూ గంటలో ఇంకో 17 సార్లు. అంటే మొత్తం 17 + 1 18 సార్లు మోగుతుంది. ఇప్పుడు ఈ 3 సెకండ్లకి 5 సెకండ్లు, 7 సెకండ్లు, 10 సెకండ్లకి ఒకసారి మోగుతున్నాను. అంటే వీటితో కసాగ్ ఎంత అయింది? 210 సెకండ్లు అయింది. అంటే 210 సెకండ్లు ఒకసారి మోగుతుంది. అంటే ఫస్ట్ సారి మోగడం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ప్రతి 210 సెకండ్లకు ఒకసారి మోగుతుంది కదా. మొత్తం గంటకి 3600 సెకండ్లు. 3600 సెకండ్లు బై 210 అంటే 17 వచ్చింది. ఈ 17 ఫస్ట్ సారి ఒకసారి స్టార్ట్ అయింటుంది కదా, అది 1. మొత్తం 17 + 1 18 సార్లు మోగుతుంది. గంటలో 18 సార్లు మోగుతుంది. 4, 5, 6, 7చే భాగింపబడే 4 అంకెలు పెద్ద సంఖ్య ఎంత కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు 4, 5, 6, 7చే భాగింపబడే కనిష్ట సంఖ్య ముందు కడితే తర్వాత 4 అంకెల పెద్ద సంఖ్య కట్టొచ్చు. ముందు 4, 5, 6, 7చే భాగింపబడే కనిష్ట సంఖ్య కట్టాలంటే ముందు దీని తాలూకా కసాగ్ కట్టాలి. ఇక్కడ 2 2 5, 2 3
7 అంటే 2 4 5 6 7 భాగింపడే కనిష్ట సంఖ్య 4కి 5 6 7 కసక్ కడతాం 2 2 4 5 2 3 6 7 ఇప్పుడు ఇక్కడ 3 7 21 21 240 ఇక్కడ 5 ఈ రెండు ముందు వదిలేసి మిగిలిన గుణించండి 3 7 21 21 42 42 పోదుల 420 అంటే కసాగు 420 కసాగు 420 వచ్చింది. అయితే భాగింపడే పెద్ద సంఖ్య 4 అంకెల పెద్ద సంఖ్య కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు ఈ 4 సంఖ్యలతో భాగింపడే 4 అంకెలతో భాగింపడే కనిష్ట సంఖ్య 420. ఈ 420కి 4 అంకెల పెద్ద సంఖ్య ఏది భాగింపడుతుందో కనుక్కోమంటే 4 అంకెల పెద్ద సంఖ్య ఏది ముందు మనకి 9 9 9 9 4 అంకెల పెద్ద సంఖ్య ఇది 9999 4 అంకెల పెద్ద సంఖ్య. ఈ సంఖ్యకి 420తో భాగిస్తే 840 9 5 1 9 దించుకుంటున్నాం. ఇప్పుడు 4 4 4 16 4 3 3 6 3 4 12 1260 తీసివేస్తే 9 9లో 6 తీసి 3 5లో 2 తీసి 3 339 వచ్చింది. అంటే ఈ కసాగు అంటే కనిష్ట సంఖ్య కట్టిన తర్వాత దీన్ని గరిష్ట సంఖ్య 4 అంకెల పెద్ద సంఖ్య అంటే 9999. దీనికి ఈ 420తో భాగిస్తే 339 వచ్చింది. అంటే ఈ 9999లో 339 తీసివేస్తే 0 6 6 9 అంటే 9660. ఈ 4 అంకెల పెద్ద సంఖ్య ఈ 4 సంఖ్యలతో భాగింపడే 4 అంకెల పెద్ద సంఖ్య ఇది 9960. ఇది నెక్స్ట్ ఇదే లెక్కను మరో విధంగా ఇవ్వచ్చు. 4 5 6 7చే భాగించినప్పుడు ప్రతిసారి శేషం 1 వచ్చు 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు 4 5 6 7చే భాగించినప్పుడు ప్రతిసారి శేషం 1 వస్తుంది. అంటే ముందు వీటితో భాగించే కనిష్ట సంఖ్యను ముందు కనుక్కోవాలి. ఆ కనిష్ట సంఖ్య ఎంత మనకి 420. ఈ 420 అయితే ఈ 4 అంకెలతో భాగించినప్పుడు ప్రతిసారి శేషం వచ్చి 4 అంకెల పెద్ద సంఖ్య 4 అంకెల పెద్ద సంఖ్య ఇది 9999. దీన్ని ఈ 420తో భాగిస్తే మనకి ఎంత వచ్చింది 9660. అంటే ఈ 420తో భాగిస్తే 339 శేషం వచ్చింది. ఈ సంఖ్యలో ఈ 339 తీస్తే 9660. అంటే ఈ 4 అంకెలతో భాగించినప్పుడు భాగించగలిగే పెద్ద సంఖ్య 9660. అయితే ఈ 9660 ఈ భాగించినప్పుడు ప్రతిసారి శేషం 1 రావాలి. అంటే దీనికి 1 కలుపుకుంటే 9661. అంటే ఈ 4 అంకెల ఈ సంఖ్యలతో దేంతో భాగించినా సరే ప్రతిసారి శేషం 1 రావాలంటే ఈ వచ్చిన దానికి 1 కలుపుకుంటే 9661. ఏ కనిష్ట సంఖ్యను 35 45 55తో భాగించినప్పుడు శేషం వరుసగా 25 30 45 వచ్చును. ఏ కనిష్ట సంఖ్య 35తో భాగిస్తే శేషం 25 రావాలా, 45తో భాగిస్తే శేషం 35 రావాలా, 55తో భాగిస్తే శేషం 45 రావాలి. అంటే వీటితో డిఫరెన్స్ ఎంత 25కి 35కి 10 35 45కి 35కి 10 నెక్స్ట్ 55కి 45కి 10 అంటే 10 డిఫరెన్స్గా శేషాలు వస్తున్నాయి. 35 45 55తో భాగించడం వరుసగా శేషంలో 25 30 45 వస్తున్నాయి. అంటే ఈ భాగఫలంకి ఈ శేషం మధ్య డిఫరెన్స్ 10 10 10 వస్తుంది. ఇలా లెక్కించినప్పుడు కనిష్ట సంఖ్య ఏ కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఈ 3 తొలగ ముందు ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం అంటే 35 45 55 వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది 5తో 5 7 5 9 5 11 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది అప్పుడు 5 × 7 × 9 × 11 11 9 99 ఏళ్ళ అంటే 100 ఏళ్ళు 700 ఒక 7 తీసేస్తే 693 100 ఏళ్ళు 700 ఒక 7 తీస్తే 693 ఇంటూ 5 693 ఇంటూ 5 అంటే 3 5 15 1 3 9 5 3 15 అయితే 40 46 4 5 6 34 34 అంటే మన కసాకు 3465
వచ్చింది. అయితే ఏ కనిష్ట సంఖ్యను 35, 45, 55తో భాగించినప్పుడు శేషం వరుసగా 25, 35, 45 వస్తున్నాడు. వీటి డిఫరెన్స్ ఎంత? 10. మనకి ఇప్పుడు కసాగ ఎంత వచ్చింది? 3465. దీనిలో ఈ 10 తీసివేస్తే 3455. ఇది ఆన్సర్. అంటే ఏ కనిష్ట సంఖ్యను 35, 45, 55తో భాగించినప్పుడు అన్నాడు. అంటే 35, 45, 55తో భాగించినప్పుడు వచ్చే కనిష్ట సంఖ్య ఎంత? 3465 వస్తుంది. 3465 వస్తుంది. ఈ 3665లో ఈ 30తో భాగించినప్పుడు 3465 30తో భాగించినప్పుడు శేషము 25 రావాలి. యాక్చువల్గా ఇప్పుడు 30తో దీన్ని భాగిస్తే శేషం ఎంత వస్తుంది? మనకి 0 వస్తుంది. ఈ 3465ని 30తో భాగించిన, 45తో భాగించిన, 55తో భాగించిన శేషం 0 వస్తుంది. కానీ 30తో భాగిస్తే శేషం 25 రావాలి. 25 రావాలంటే ఇప్పుడు 3465తో భాగించినప్పుడు శేషం ఇక్కడ ఎంత వస్తుంది? 0 వస్తుంది. శేషం 25 రావాలంటే ఎంత తగ్గాల? యాక్చువల్గా ఇంకా 35 తగ్గింది అనుకోండి, దీనిలో మళ్ళీ శేషం 0 వస్తుంది. అదే 25 తగ్గింది అనుకోండి, 25 తగ్గింది అనుకోండి శేషం 10 వస్తుంది. కానీ మనకి శేషం ఎంత? 25 రావాలి. అంటే దీనిలో 10 తగ్గించామనుకోండి, 10 తగ్గిస్తే 35లో 10 తగ్గితే 25. అలాగే 45లో 10 తగ్గితే 35, 55లో 10 తగ్గితే 45. అంటే శేషం 0 రావాలంటే దీని నుంచి 10 తీసివేయాలి. 3465 నుంచి 10 తీసివేస్తే 3455. ఇది ఆన్సర్. ఇది 1657 మరియు 2037లను ఏ గరిష్ట సంఖ్య భాగిస్తే శేషం వరుసగా 6 మరియు 5లు వచ్చును. అంటే ఈ 1657కి ఏదో ఒక సంఖ్యతో భాగిస్తే శేషం 6 రావాలా. అదే సంఖ్యతో 2037 భాగిస్తే శేషం 5 రావాలా. అంటే 1657 భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 6. అంటే 1651 భాగిస్తే శేషం ఎంత వస్తుంది? అప్పుడు 0 వస్తుంది. 1657 భాగిస్తే శేషం 6 వస్తుందంటే అర్థం ఏంటి? 1651 భాగిస్తే శేషం 0 వస్తుంది. నెక్స్ట్ అదే సంఖ్యతో 2037 భాగిస్తే శేషము 5 వస్తుంది. అంటే అదే సంఖ్య 2032 భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. 37 భాగించినప్పుడు 5 వస్తే 2032 భాగిస్తే శేషం 0 వస్తుంది. ఇప్పుడు ఆ సంఖ్య కావాలంటే ఈ రెండు తోలుక గసాబా కట్టాలి. అంటే 1651ని 2032 భాగిస్తే 1లో 1651, 1, 8 ఇక్కడ 9 తీస్తే 381. ఈ 381తో 1651, 3 3 3 4 12, 4 1 4, 4 8 32, 3 4 3 12, 3 1524, 7 4 2 తీస్తే 2 1 127. ఈ 127ని 381 అంటే 3 3 7 21 2 3 4 7 21 2 3 6 2 8 3 1 3 381 అంటే 127. ఈ 1657ని ఏ సంఖ్య భాగిస్తే శేషం 0 వస్తుందో అదే సంఖ్య భాగిస్తే ఈ 2032 భాగించిన శేషం 0 రావాలి. అంటే ఇక్కడ 6 శేషం వచ్చింది కాబట్టి 1657లో 6 చేసి 1651, ఇక్కడ 5 తీస్తే 2032. ఈ రెండు తోలకు గసాబా 127. అంటే ఈ 1657ని నెక్స్ట్ 2037ని ఈ రెండుని కూడా 127తో భాగిస్తే శేషం 6 మరియు 5 వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఆన్సరు 127. రెండు సంఖ్యల కసాగు 924, గసాబా 12 అయినా ఆ సంఖ్యను కనుగొనము మరియు ఎన్ని జతల సంఖ్యలు సంభవించును అన్నాడు. రెండు సంఖ్యల కసాగు 924 అంటే కసాగు 924, గసాబా 12. అలా గసాబా 12 అయినప్పుడు ఏవైనా రెండు సంఖ్యల తాలూకు గసాబా 12 అయితే ఆ రెండు సంఖ్యలు ఒకటి 12A, రెండవది 12B అవుతుంది. అంటే గసాబా ఎంత ఇచ్చారో
ఆ గసాబా కంపల్సరీగా ఆ సంఖ్యను భాగిస్తుంది. అప్పుడు ఆ రెండు సంఖ్యలు 12A 12B అనుకుంటే ఇప్పుడు రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు కసాబు ఇంటూ గసాబా. అంటే ఇప్పుడు రెండు సంఖ్యలు ఇక్కడ ఏంటి 12A 12B అనుకున్నాం. ఒక సంఖ్య 12A అయితే రెండో సంఖ్య 12B అనుకున్నాం. ఒక సంఖ్య 12A అయినప్పుడు రెండో సంఖ్య 12B అంటే గసాబా 12 కాబట్టి ఆ రెండు సంఖ్యలు ఒకటి A ఈక్వల్ టు అదే ఆ రెండు సంఖ్యలు ఏంటవుతున్నాయి సంఖ్యలు ఒకటి 12A ఒకటి 12B అనుకున్నాం. ఇప్పుడు ఆ రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. కసాగు ఎంత 924, గసాబా 12. ఇప్పుడు ఈ రెండు సంఖ్యల లబ్ధం ఏమవుతుంది A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 924 ఇంటూ 12/12 ఇంటూ 12. 12 క్యాన్సిల్ అయింది. 12 ఒకట్ల 12 ఏళ్ళు 84, 12 ఏళ్ళు 84. అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది మనకి 77. రెండు సంఖ్యల లబ్ధము 77 వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు ఏంటి ఒకటి 12A ఒకటి 12B. ఈ సంఖ్యల సంగతి ముందు ఈ రెండు సంఖ్యలు అంటే ఈ AB విలువ ఎంత వచ్చింది మనకి 77 వచ్చింది. అంటే ఈ 77ని ఏ విధంగా మనం విభజించవచ్చు 77ని ఏ విధంగా విభజించవచ్చు 1 7 11ల 77 ఒకట్ల 7 11ల 77 ఒకట్ల. అంటే అప్పుడు ఆ సంఖ్యలు కనుగొనమంటే ఒక సంఖ్య ఏంటి ఒకటి 12A ఒక 12B అన్నాం. ఒకటి 12A ఒక 12B అన్నాం కాబట్టి ఆ సంఖ్యలు ఏమవుతాయి ఒకటి 12 ఇంటూ 7 12 ఇంటూ 11 లేదా 12 ఇంటూ 77 12 ఇంటూ 1 12 ఇంటూ 77 12 ఇంటూ 1 12 ఏళ్ళ 84. ఇది 132 12 120 12. ఇది 77 12 ఏళ్ళు 84 8 12 ఏళ్ళు 84 8 92 924. ఇది 12 ఒకటి 12. ఇప్పుడు సంఖ్యలు ఏమొచ్చాయి ఒకటి 84 ఒకటి 132 ఒకటి 924 ఒకటి 12. అంటే వీటి తాలూకా ఎల్సిఎం 924 హెచ్సిఎఫ్ 12 ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు ఏమి అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు వాటి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇప్పుడు రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ 12 వచ్చింది కాబట్టి ఒక సంఖ్య 12A రెండో సంఖ్య 12B అని తీసుకొని వాటి లబ్ధం కసాగు ఇంటూ గసాబు వేసుకుంటే ఇప్పుడు ఏబీ విలువ వచ్చింది. ఏబీ విలువ ఎంత వచ్చింది మనకి 77. ఈ 77 మనం విభజించాలంటే 7 11లో అవుద్ది 77 1లో అవుద్ది. అంటే ఇప్పుడు 12A కాబట్టి 12 ఇంటూ 7 12 ఇంటూ 11 ఈ రెండు సంఖ్యలు. నెక్స్ట్ 12 ఇంటూ 77 12 ఇంటూ 1 ఇవి రెండు సంఖ్యలు. ఇప్పుడు ఆ సంఖ్యలు మనం కనుక్కున్నాం. ఇంకేం అడిగాడు ఎన్ని జతలో సంఖ్యలు సంభవించను అన్నాడు. అంటే ఈ 77 ఇదొక జత నెక్స్ట్ ఇదొక జత అంటే మొత్తం 2 జతలు. ఎన్ని జతల సంఖ్యలు సంభవించినంటే ఎన్ని జతలు సంభవిస్తున్నాయి 2 జతలు. 2 జతల సంఖ్యలు సంభవిస్తున్నాయి. ఇది ఆన్సర్. ఏ కనిష్ట సంఖ్య 7చే నిశేషంగా భాగింపబడుతూ మరియు 5 10 12 15చే భాగించడం శాసనం 2 వచ్చును అన్నాడు. అంటే 5 10 12 15చే భాగించడం శాసము 2 వస్తుంది. 5 10 12 15తో భాగించడం అంటే 5 10 12 15 తాలూకా కసాగ ఎంత వస్తుంది ఇక్కడ 5తో 5 ఒకట్ల 2 12 5 3. నెక్స్ట్ 2తో 1 1 6 3 3తో 1 1 2 1 అంటే ఇది 5 2 10 3 2 6 6 10 60. కసాగ ఎంత వచ్చింది 60. అంటే 5 10 12 15 భాగించడం శాసం 2 వస్తుంది. ప్రతిసారి శాసం 2 వస్తుంది. అంటే ఇప్పుడు 60ని 5తో భాగిస్తే శాసం 0, 10తో భాగించిన శాసం 0, 12తో భాగించిన శాసం 0, 15తో భాగించిన శాసం 0. శాసం 2 రావాలంటే ఏం చేయాలా 60కి 2 కలుపుకోవాలి 62. అంటే ఈ 62
ఈ 5తో భాగించిన 10తో భాగించిన 12తో భాగించిన 15తో భాగించిన శేషము 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 60 ప్లస్ 2 60 ప్లస్ 2 62. ఇది శేషం 2 వచ్చిన సంఖ్య 62. అయితే ఈ 62 ఏమవ్వాలా? 7చే నిశ్శేషంగా భాగ్యం పడాలా. 62 7తో నిశ్శేషంగా భాగ్యం పడుతుందా? 7 8 56 7 9 63 భాగ్యం పడదు. నెక్స్ట్ 7తో నిశ్శేషంగా భాగ్యం పడే సంఖ్య వరకు కట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 60 ప్లస్ 2 ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఎల్సిఎం 60 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 60 వచ్చింది. అంటే ఈ 60 ఎల్సిఎం అంటే 5తో భాగించిన 60 వస్తుంది, 10తో భాగించిన 60 వస్తుంది, 12తో భాగించిన శేషం 0 వస్తుంది. 60ని 15తో భాగించిన శేషం 0 వస్తుంది. 60ని కాకుండా ఇప్పుడు 60తో మనకి ఇక్కడ రాలేదు. నెక్స్ట్ 60 120తో చూడాలి. ఇప్పుడు 60 ప్లస్ 2 62 7తో భాగ్యం పట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి వీటితో భాగించినప్పుడు శేషం 0 వచ్చే విలువ అదే వీటితో ఎల్సిఎం 60. 60కి 2 కలిపితే 62. ఇది 7తో భాగ్యం పడినప్పుడు నెక్స్ట్ 120ని చూడాలి. 60కి రెట్టింపు 120 60 120 అంటే ఇక్కడ 60 ఇంటూ 2 ప్లస్ 2. ఈ 60 ఇంటూ 2 ఇది 120. ఈ 120 ఇందులో దేంతో అయినా సరే నిశ్శేషంగా భాగ్యం పడుతుంది కదా. 5తో భాగ్యం పడుతుంది, 10తో భాగ్యం పడుతుంది, 12తో భాగ్యం పడుతుంది, 15తో భాగ్యం పడుతుంది. ఈ 120 అంటే ఈ 120 వీటితో నిశ్శేషంగా భాగ్యం పడుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? భాగించినప్పుడు శేషం 2 రావాలన్నాడు. అంటే ఈ 120 నిశ్శేషంగా భాగ్యం పడుతుంది. శేషం 2 రావాలంటే ఈ 120 కూడా 2 కలుపుకోవాలి. అంటే 60 ఇంటూ 2 ప్లస్ 2 ఎంత? 122. ఈ 122 7తో భాగ్యం పడుతుందో లేదో చూడాలి. 122 7తో భాగ్యం పడాలంటే 7 1 7 నెక్స్ట్ 52 7 7 49. అంటే ఇది కూడా 7తో భాగ్యం పట్టలేదు. నెక్స్ట్ ఇప్పుడు 63 180. ఈ 180 ఈ 4 సంఖ్యలతో నిశ్శేషంగా భాగ్యం పడుతుంది. మనకి శేషం 2 రావాలంటే దీనికి కూడా 2 కలుపుకోవాలి. అంటే 182. అంటే 60 ఇంటూ 3 ప్లస్ 2 అంటే 60 ఇంటూ 1 ప్లస్ 2 60 ఇంటూ 2 ప్లస్ 2 60 ఇంటూ 3 ప్లస్ 2 ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. 60 ఇంటూ 3 ప్లస్ 2 అంటే 182. ఇది 7తో నిశ్శేషంగా భాగ్యం పడుతుంది లేదో చూడాలి. 7తో నిశ్శేషంగా భాగ్యం పడాలంటే 7 2 14 42 7 6 42. అంటే ఇది 7తో నిశ్శేషంగా భాగ్యం పడుతుంది. అంటే ఈ 182 ఆన్సర్. అంటే 5 10 12 15 భాగ్యం పడినప్పుడు శేషం 2 రావాలి. అంటే ఈ 180 వీటితో భాగ్యం పడినప్పుడు శేషం 0 వస్తుంది. దీనికి 2 కలుపుకుంటే 182. ఇది వీటితో ఏది భాగించినా సరే శేషం 2 వస్తుంది. తర్వాత ఈ 182 7తో కూడా నిశ్శేషంగా భాగ్యం పడుతుంది కాబట్టి ఈ 182 ఆన్సర్. అయితే దీన్ని మరో విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఈ 182 ఆన్సర్ కదా. దీన్ని ఇంకా చేయాలంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. కసాకి ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఈ 60ని 1తో కానీ 2తో కానీ 3తో కానీ ఇక్కడ 3తో మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి పర్లేదు. అదే 3 కాకుండా ఇలా ఏ 15 ఏ 20 ఏ 50 ఏ 75 ఎంతో అనుకోండి. అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయడము ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం అంతా దీనిలోనే అయిపోతుంది. కాబట్టి అప్పుడు దీనికి సింపుల్గా ఎలా చేయాలంటే 60 1 కానీ 2 కానీ 3 కానీ ఎంత ప్రతిక్షేపిస్తే మనం సమ్ ఎక్స్ మనకు తెలియదు. 60 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 60 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే వచ్చిన కసాక్కి ఇంటూ ఎక్స్ ప్లస్ శేషము 2 ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 60ని ఈ మొత్తం విలువ దేంతో భాగ్యం పడాలా? నిశ్శేషంగా 7చే భాగ్యం పడాలి. ఈ మొత్తం విలువ నిశ్శేషంగా 7చే భాగ్యం పడాలి. అంటే ఇప్పుడు ఈ 60ని 7చే భాగించామనుకోండి 7 8 56. అంటే 7 ఇంటూ 8 ప్లస్ 7 8 56 4 60. 7 ఇంటూ 8 ప్లస్ 4 7 8 56 ప్లస్ 4 7 ఇంటూ 8 ప్లస్ 4 ఇంటూ ఎక్స్. ఈ 60ని 7 ఇంటూ 8 ప్లస్ 4గా రాసుకోవచ్చు కదా. ఇంటూ ఎక్స్ ఈ +2 +2 ఈ మొత్తం 7చే నిశ్శేషంగా భాగ్యం పడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 7 ఇంటూ 8 ఇంటూ ఎక్స్ ఇదొక వాల్యూ
ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఇదొక వాల్యూ ప్లస్ 2 ఈ మొత్తం విలువ 7చే భాగింపడాలి. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా 7 ఇంటూ 8 ఇంటూ ఎక్స్ ఉంది, ఇది ఆల్రెడీ 7చే భాగింపడుతుంది. అంటే ఇందులో 7 కారణంగా ఉంది కాబట్టి ఇది 7చే భాగింపడుతుంది. ఇది కూడా 7చే భాగింపడితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టు. ఇప్పుడు ఇది కూడా 7చే భాగింపడాలంటే ఇది ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4x ప్లస్ 2 వచ్చింది. 4x ప్లస్ 2 ఇది ఆల్రెడీ 7చే భాగింపడుతుంది. ఈ మిగిలింది 7చే భాగింపడినట్టు మనము విడదీసుకోవాలి. ఈ మిగిలింది 7చే భాగింపడాలంటే ఇక్కడ ఎంత వచ్చింది 4x ప్లస్ 2. ఇక్కడ x విలువ 1 2 3 4 మనకి ప్రతిక్షేపించుకుంటూ వెళ్తే అంటే మనకి చిన్న వాల్యూస్ వస్తాయి కాబట్టి మనకి 7చే భాగింపడుతుందో లేదో తొందరగా తెలుసుకోగలం. ఇక్కడైతే పెద్ద వాల్యూస్ వస్తాయి కాబట్టి మనకి 7చే భాగింపడుతుందో లేదో కట్టాలి. ఇక్కడ 4x ప్లస్ 2 వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ 1 ప్రతిక్షేపించామనుకోండి 4 1 4 ప్లస్ 2 6 6 7చే భాగింపడదు. సపోజ్ ఇక్కడ x బదులు 2 ప్రతిక్షేపించామనుకోండి 4 8 ప్లస్ 2 8 2 10 ఇది కూడా 7చే భాగింపడదు. నెక్స్ట్ ఇక్కడ 3 ప్రతిక్షేపించామనుకోండి 4 3 12 ప్లస్ 2 12 2 14 ఇది 7చే భాగింపడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత 60x ప్లస్ 2 అంతే కదా 60x ప్లస్ 2 x విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3 వేసుకుంటే 7చే భాగింపడుతుంది. అంటే x విలువ ఎంత తీసుకోవాలి 3 60 ఇంటూ 3 ప్లస్ 2 63 182 182 ఇది ఆన్సర్. 15 24 32చే భాగించినప్పుడు శాసన వరుసగా 2 11 19 వస్తూ 31చే నిశ్శేషంగా భాగింపడు కనిష్ట సంఖ్యను కనుగొనము అన్నాడు. అంటే 15 24 32చే భాగించినప్పుడు శాసము 2 అంటే 15తో భాగించినప్పుడు 2 24తో భాగించినప్పుడు 11 32తో భాగించినప్పుడు 19 రావాలి. ముందు 15 24 32తో భాగించే గలిగే అతి కనిష్ట ముందు సంఖ్యను కట్టుకుందాం. 15 24 32 ఈ మూడు కసగ ఎంత అవుద్ది 3 5 15 3 8 24 32. నెక్స్ట్ ఇది కామన్గా రెంట్లో 8 వస్తుంది 5 1 4 అంటే 8 3 24 24 20 480 ఎల్సిఎం ఎంత వచ్చింది ఎల్సిఎం 480 అంటే 15తో 480 భాగిస్తే శాసనం 0 వస్తుంది. 24తో 480 భాగిస్తే శాసనం 0 32 480తో 32తో 480 భాగిస్తే శాసనం 0 వస్తాయి. కానీ మనకి ఇక్కడ లెక్కలో ఏమి ఇచ్చాడు శాసన వరుసగా 2 కానీ అదే 15తో భాగిస్తే 2 రావాలా 24తో భాగిస్తే 11 రావాలా 32తో భాగిస్తే 19 రావాలా. అంటే ఇక్కడ 15తో భాగిస్తే 2 రావాలంటే ఏం చేయాలా సపోజ్ దీనికి 2 కలిపితే అప్పుడు 482 15తో భాగిస్తే 2 వస్తుంది కానీ 24తో భాగిస్తే 11 రాదు. అప్పుడు దీనికి ఏం చేయాలంటే ఈ 2తో డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ 15కి 2కి డిఫరెన్స్ ఎంత 13. నెక్స్ట్ 24కు 11కి డిఫరెన్స్ ఎంత 13. 32కి 19కి డిఫరెన్స్ ఎంత 13. అంటే ఇలా ఈ విధంగా లెక్క ఇచ్చేటప్పుడు కంపల్సరీ డిఫరెన్స్ సమానంగా ఉంటాయి. ఇలాంటి లెక్క ఏదైనా ఇస్తే ఈ డిఫరెన్స్లు కంపల్సరీగా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ 13 అంటే ఈ 480లో 13 తీస్తే 480లో 13 తీసివేస్తే 15తో భాగించడం శాసనం 2 వస్తుంది. అదే 13 480 తీసి 24తో భాగించడం శాసనం 11 వస్తుంది. 32తో భాగించినప్పుడు శాసనం 19 వస్తుంది. అయితే మనకి ఇక్కడ వరకు 480లో 13 తీసేస్తే ఆన్సర్ వస్తుంది. 480లో 13 తీసేస్తాం. కానీ ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు 31చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య. ఈ సంఖ్య 480లో 13 తీస్తే వచ్చే సంఖ్య 31తో నిశ్శేషంగా భాగింపబడాలి. అంటే ఇప్పుడు 480లో 13 తీస్తే ఎంత వస్తుంది 467 ఇది 31తో నిశ్శేషంగా భాగింపబడాలి. అయితే ఈ 31తో నిశ్శేషంగా భాగింపబడుతుందో లేదో చూడాలంటే మనం ముందు ఏం చేసుకున్నాం ముందు లెక్కలో ఈ 480 ఇంటూ ఎక్స్ ప్లస్ అదే 60 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వేసుకున్నాం. కానీ ఇక్కడ 480 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఎక్స్ విలువ 1 2 3 4 అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఈజీ వస్తుంది. అంటే ఈ 480 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఇది దేంతో భాగింపడాలా 31తో భాగింపడాలి నిశ్శేషంగా. అంటే ఇది ముందు 31తో ఈ 480ని
కడితే 31,480 డివైడ్ చేస్తే 31 1లో 31 7 17 170 3 5ల 5 1 5 5 3 15 150 తీసివేస్తే 15 వస్తుంది. అంటే ఇప్పుడు 480ని ఏ విధంగా రాయొచ్చు? 31 ఇంటూ 15 31 ఇంటూ 15 శేషం ఎంత? 15 31 ఇంటూ 15 ప్లస్ 15 ఈ మొత్తం విలువ 480 విలువ ఇంటూ ఎక్స్ మైనస్ 13. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 31 ఇంటూ 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 15 ఇంటూ ఎక్స్ మైనస్ 13. దీన్ని విడగొడుతున్నాం. 31 ఇంటూ 15 ఇంటూ ఎక్స్ 15 ఇంటూ ఎక్స్ మైనస్ 11 మైనస్ 13 వస్తున్నాం. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? ఇదంతా ఈ వాల్యూ 31తో నిశ్శేషంగా భాగం పడుతుంది. ఈ వాల్యూ అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి ఇది 31తో నిశ్శేషంగా భాగం పడుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ 31తో నిశ్శేషంగా భాగం పడితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఈ వాల్యూ 31తో నిశ్శేషంగా భాగం పడితే ఆన్సర్ వచ్చినట్టే. ఇప్పుడు ఆ వాల్యూ ఎంత? 15x మైనస్ 13 15x మైనస్ 13. ఇప్పుడు ఎక్స్ విలువ 1 ప్రతిక్షేపించామనుకోండి. 15 మైనస్ 13 ఎంత అవుతుంది? 1 ప్రతిక్షేపిస్తే 15 మైనస్ 13 2. ఈ 2 31తో భాగం పడదు. ఎక్స్ విలువ 2 ప్రతిక్షేపించామనుకోండి. 2 ప్రతిక్షేపి 15 2 30 30లో 13 తీస్తే 30లో 13 తీస్తే 17 15 2 30 30లో 13 తీస్తే 17. ఇది 31తో నిశ్శేషంగా భాగం పడదు. ఎక్స్ విలువ 3 తీసుకున్నాం అనుకోండి. 15 3 45 45లో 13 తీస్తే 32. ఇది 31తో భాగం పడదు. ఎక్స్ విలువ 4 తీసుకుంటే 15 4 60 60లో 13 తీస్తే 60లో 13 తీస్తే 47. ఇది కూడా 60లో 13 తీస్తే 47. ఇది కూడా 31తో భాగం పడదు. ఇంక ఎక్స్ విలువ 5 తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ విలువ 5 తీసుకుంటే 15 5 75 75లో 13 తీస్తే 62. 75లో 13 తీస్తే అంటే ఎక్స్ విలువ 5 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? ఎక్స్ విలువ 15 5 75 మైనస్ 13 విలువ 62 వచ్చింది. ఎక్స్ విలువ 5 తీసుకున్నప్పుడు 15 5 75 మైనస్ 13 62 వచ్చింది. ఈ 62 31తో నిశ్శేషంగా భాగం పడుతుంది. 62 31తో నిశ్శేషంగా భాగం పడుతుంది. కాబట్టి మనకి ఎక్స్ విలువ ఎంత? 5. ఎక్స్ విలువ 5. ఈ 5ని దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసినట్టే. 5ని దీనిలో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? మనకి విలువ 480 ఎక్స్ మైనస్ 13 మన ఆన్సర్. 480 ఎక్స్ మైనస్ 13. ఎక్స్ విలువ ఎంత వచ్చింది మనకి? 5. ఎక్స్ విలువ 5. 480 ఇంటూ 5 మైనస్ 13. ఇప్పుడు 480 ఇంటూ 5 అంటే 0 5 8 40 4 5 4 24 24 2400 మైనస్ 13 2400 మైనస్ 13 అంటే 2387. 2387 అంటే ఇలా ఈ విధంగా లెక్కించినప్పుడు ఈ సంఖ్యలతో శేషంలో భాగించినప్పుడు శేషంలో ఈ వస్తూ 31 నిశ్శేషంగా భాగం పడు కనిష్ట సంఖ్య కనుగొనము అన్నాడు. మనకి ఈ 3 సంఖ్యలు ఇచ్చాడు. ఈ 3 సంఖ్యలతో భాగించినప్పుడు శేషము నిశ్శేషంగా భాగం పడే సంఖ్య 480. ఈ 480కి మనకి ఏమన్నాడు? ఇక్కడ శేషం 2 రావాలి, 11 రావాలి, 19 రావాలి. 15తో భాగించినప్పుడు శేషం 2 రావాలి. 24తో భాగించినప్పుడు శేషం 11 రావాలి. 32తో భాగించినప్పుడు శేషం 19 రావాలి. అంటే వీటి డిఫరెన్స్ ఎంత? 13 13 13 వస్తుంది. ఇలా ఎప్పుడు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఈ 13 ఈ 480లో 13 తీసివేయాలి. 480లో 13 తీసివేయాలి, కలపకూడదు. కలిపితే 13 శేషం వస్తుంది. ఇక్కడ మనం 13 కలిపామంటే శేషం అన్నింటిలో కూడా 13 వస్తున్నట్టు అర్థం. 15తో భాగించిన 13 వస్తుంది, 24తో భాగించిన 13 వస్తుంది, 32తో భాగించిన 13 వస్తుంది. కలిపితే తీసివేసామంటే ఈ పై వాల్యూస్ వచ్చినట్టు. ఇప్పుడు 480లో 13 తీసివేసి ఇప్పుడు 15తో భాగిస్తే శేషం 2 వస్తుంది.
480 తీసివేసి 24తో భాగిస్తే శేషం 11 వస్తుంది. 413 తీసివేసి 32తో భాగిస్తే శేషం 19 వస్తుంది. ఇప్పుడు 480 మైనస్ 13. అయితే ఈ 480 మైనస్ 13 మనకి ఇక్కడికి ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ 31 భాగించినప్పుడు నిశ్శేషంగా భాగింపడాలి. 31 నిశ్శేషంగా భాగింపడాలన్నా 31 భాగించినప్పుడు శేషం 0 రావాలి. అంటే ఈ 480 ఇంటూ ఎక్స్ ఈ వాల్యూ మనకు తెలియదు. 1, 2, 3, 4 అనేది 4, 5 ఎంత అనేది తెలియదు సమయంతో. 480 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఇది 31 నిశ్శేషంగా భాగింపడాలి. ఇది 31 నిశ్శేషంగా భాగింపడాలంటే ఈ 480 31 కారణాంకంగా రాసుకోవాలి. 480 31 కారణాంకాలు రాసుకున్నప్పుడు 31 ఇంటూ 15 ప్లస్ 15 వస్తుంది 480. ఇప్పుడు ఇంటూ ఎక్స్ మైనస్ 13. ఇప్పుడు 31 ఇంటూ 15 ఇంటూ ఎక్స్ ఒక విలువగా, 15 ఇంటూ ఎక్స్ ఒక విలువ, మైనస్ 13 ఉంటుంది. అంటే ఈ 31 ఇంటూ 15 ఇంటూ ఎక్స్ ఈ 31 నిశ్శేషంగా భాగింపడుతుంది ఈ వాల్యూ. ఇంకా మిగిలింది ఏంటి? 15 ఎక్స్ మైనస్ 13. ఈ 15 ఎక్స్ మైనస్ 13 31 నిశ్శేషంగా భాగింపడాలి. అంటే ఎక్స్ విలువ 1 కానీ 2 కానీ 3 4 కానీ ప్రతిక్షేపించినప్పుడు ఏ విలువ 31 నిశ్శేషంగా భాగింపడుతుందో అదే మన వాల్యూ. ఇప్పుడు 15 ఎక్స్ 15 1 15 మైనస్ 13 2 ఇది 31 భాగింపడదు. 15 2 30 మైనస్ 13 17 ఇది 31 భాగింపడదు. 15 3 45 45లో 13 తీస్తే 32 ఇది కూడా 15 భాగింపడదు. 4 15 4 60లో 13 తీస్తే 47 ఇది 30 నిశ్శేషంగా 15 5లో 75 75లో 13 తీస్తే 62 ఈ 62 31 నిశ్శేషంగా భాగింపడుతుంది. కాబట్టి ఎక్స్ విలువ ఎంత? 5 వస్తుంది. ఎక్స్ విలువ 5 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ విలువ 5 మనకి ఇందులో ప్రతిక్షేపిస్తే 480 ఎక్స్ మైనస్ 13లో ఎక్స్ విలువ 5 ప్రతిక్షేపిస్తే 2400 మైనస్ 13 2387 అది మన ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.